రాష్ట్రంలో పాలన పెనం మీద నుండి కనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు. అటు వైకాపా ప్రభుత్వం, ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే, చంద్రబాబు నాయుడు గారేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. గతంలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చి ఆయన చెప్పినారు. అంటే ఆయన పార్టీ. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే అధ్వానంగా తయారైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ బారాబెత్తుడు పార్టీగా తయారైంది. మనం జానబెత్తుడు అంటాం, జానకు బెత్తుడుకు కొంచెమే డిఫరెన్స్ ఉండేది. ఇది బారాబెత్తుడు పార్టీ తయారైపోయింది. ఎన్నికలకు ముందేమో అధికారంలోకి రాకముందు బారెడు హామీలు, సూపర్ 6 సూపర్గా అమలు చేస్తాం, కొత్త పన్నులు వేయం, ఛార్జీలు పెంచాం, అప్పులు అధికంగా చెయ్యం, మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, సంపద సృష్టిస్తాం, ఈ యొక్క రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తాం అని ఎన్నికలకు ముందు భారీ హామీలు ఇచ్చారు. నిజమేనేమో, ఈయన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందేమో అని చెప్పేసి ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించే ఎన్ని నెలలు కావస్తూ ఉంది. ఇప్పుడు తీరా సాగు కబురు చల్లగా చెప్పినట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను ఊహించిన దానికంటే భయంకరంగా ఉంది, దీన్ని రెక్టిఫై చేయాలంటే కొంత సమయం పడుతుంది, అంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేము, బాధుడు కార్యక్రమం తప్పదని చెప్పేసి సాగు కబురు చల్లగా చెప్తున్నారు. దీనికోసం కాదు మీ పార్టీకి ఓట్లేసింది, మాట మీద నిలబడతారనే నమ్మకంతో ఓట్లేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునేదానికి అవకాశం లేదు. మీరు చెప్పిన ప్రకారంగా మీ హామీలు అమలు చేసి తీరాల్సిందే, అంతే తప్ప తప్పించుకునే మార్గం లేదు. కాబట్టి రెండే మార్గాలు, ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా, అమలు చేస్తావా హామీలను, దిగిపోతావా తేల్చుకోమని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి సవాల్ చేస్తాము.